వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 26. మను అప్పుడే మేల్కొని కూర్చొని చిన్నపిల్లవాడిలా నిద్రపోతూ ఉన్న అభి వైపే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నది. నిద్రపోతే ఎంత క్యూట్గా ఉన్నాడో, మెలకువగా ఉంటే నోరేసుకొని మీద పడతాడు అని అనుకుంటూ ఉండగా అభి చిన్నగా కదిలాడు. అభి మెల్లగా కళ్ళు తెరిచి రెండు చేతులు పైకి లేపి ఒళ్ళు విరుచుకుంటూ మనోనే చూశాడు. మను తన వైపే చూడటం చూసి కోపంగా తన వైపు చూశాడు. మను అభిని చూసి తడబడుతూ సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. అభి అని సీరియస్ గా చూశాడు. కనీసం విష్ చేద్దాం అని కూడా లేదు. బంగారాన్ని చాలా మార్చాలి అని అనుకుని అభి వైపు చూసి సార్ మార్నింగ్ అయింది, ఇక మనం స్టార్ట్ అవుదామా అన్నది. ఓకే అన్నాడు అభి. సార్ మనం కన్ఫర్మ్ గా రాంగ్ రూట్ లోనే వచ్చాము సార్. ఉండే కొద్దీ మనం ఫారెస్ట్ లోనికి వెళ్తున్నట్టు ఉన్నది, అందుకని మనం ఆ డైరెక్షన్ లో వెళదాం. ఐ హోప్ సో అది కరెక్ట్ దారి అవ్వవచ్చు, మీరేమంటారు అన్నది మనం. ఏదో అన్ని తెలిసిందనిలా చెప్తున్నావుగా, పద, కాకపోతే అప్పుడు నీకుంటుంది అన్నాడు అభి. ఓకే సార్ అని వాళ్ళిద్దరూ మను చెప్పిన వైపుగా వెళ్లారు. వెళ్తున్నంతసేపు ఇద్దరు మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడకుండా వెళ్తూ ఉన్నారు. సార్ వీటిని తీసుకోండి అని మను 2 జామకాయలను అభి ముందు పెట్టింది. వీటిని ఇంకా తినలేదా అన్నాడు అభి. లేదు సార్, నాకు ఆకలి అని అనిపించక తినలేదు, ఇదిగోండి మీరు తినండి అన్నది మనం. మరి నీకు అన్నాడు అభి. నాకు ఇప్పుడు వద్దులేండి, మీరు తీసుకోండి అని చెప్పింది మనం. ఏం వద్దు, నైట్ కూడా సరిగా తినలేదు, ఇప్పుడు వీటిని కూడా నేనే తింటే నువ్వు ఏమీ తినక పడిపోతే మళ్ళీ నేనే నిన్ను మోసుకుని వెళ్ళాలి. ఆ బంపర్ ఆఫర్ నాకెందుకు, నువ్వే తిను అన్నాడు అభి. సరే సార్, కానీ నాకు 2 వద్దు, మీరు ఒకటి తినండి, నేను ఇది తింటాను అని అభికి ఒకటి ఇచ్చింది మనం. అలా తింటూ సెటైర్లు వేసుకుంటూ అలుగుతూ 4 మాటలు 10 గొడవలతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను ఇప్పుడే గుడికి వచ్చాను, మీరు స్టార్ట్ అయ్యారా అని అడిగింది సత్య. హా, నేను దారిలో ఉన్నాను, ఇంకో 10 నిమిషాల్లో ఉంటాను అన్నారు ఫోన్లోని వ్యక్తి. సరే, నేను గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది సత్య. ఓకే అన్నారు ఫోన్లోని వ్యక్తి. గుడిలో దర్శనం చేసుకుని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నది సత్య. సత్య, నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని అడిగారు సత్యతో ఫోన్లో మాట్లాడే వ్యక్తి. మీరు కూడా దర్శనానికి వెళ్ళిరండి అన్నది సత్య. ఆ వ్యక్తి దర్శనానికి వెళ్ళి వచ్చి, ఏమిటి సత్య, అభి మనులు వచ్చారట, సంతోష్కి కాల్ చేశావా అని అడిగారు. లేదు, కాల్ చేయలేదు, సంతోష్నే వాళ్ళు వస్తే కాల్ చేయమన్నాను, ఇంకా చేయలేదంటే వాళ్ళు ఇంకా రాలేదేమో అన్నది సత్య. టెన్షన్ పడకు సత్య, వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నంత వరకు వాళ్లకు ఏమీ కాదు. ఈ రోజు రేపో వాళ్లే వస్తారు. మేబీ ఫారెస్ట్ కాబట్టి దారి తప్పి ఉంటారు. మనం ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళు ఎలా ఉన్నారు అని కాదు, ఫ్యూచర్ లో వాళ్ళ కోసం ఏం చెయ్యాలి అని అన్నారు ఆ వ్యక్తి. ఏమైంది, అంతా బాగానే ఉన్నదా? నిన్న కూడా కాల్ చేసినప్పుడు టెన్షన్ గా ఉన్నారు, ఏమన్నా సీరియసా అని అడిగింది సత్య. అదే తెలియటం లేదు సత్య, కానీ ఏదో జరుగుతున్నది అని సత్యకి ఏదో చెప్పారు ఆ వ్యక్తి. ఇదంతా నిజమేనా? అయితే వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు, మనం దేనికైనా రెడీగా ఉండాలి, ఏదేమైనా మను అభిని కలపాలి అని చెప్పింది సత్య. మనం ఉన్నాము కదా సత్య, మను అభిలను మనమే కలపాలి. సరే, మను పేరెంట్స్ ను కూడా రమ్మను. నిజానికి వాళ్లకు కూడా ఇంతవరకు ఏమీ తెలియదు, కానీ వాళ్లకు తెలియకుండా మనం ఇంకా దాచిపెట్టడం మంచిది కాదు. కావాలంటే వాళ్లతో నేను మాట్లాడతాను అన్నారు ఆ వ్యక్తి. సత్య అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నది. సత్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, అంతా బాగానే ఉన్నదా అని అడిగారు ఆ వ్యక్తి. లేని వాళ్ళని నేను ఎక్కడి నుండి తీసుకురాగలను అన్నది సత్య. ఏమంటున్నావు సత్య అన్నారు ఆ వ్యక్తి. అవును, మను పేరెంట్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరు అని ఏడ్చేసింది సత్య. ఏమిటి సత్య నువ్వు చెప్పేది, నిజమా? మను పేరెంట్స్ కు ఏమైంది అని అడిగారు ఆ వ్యక్తి. చెప్తాను అని కొంచెం వాటర్ తాగి కాసేపు అయ్యాక చెప్పటం స్టార్ట్ చేసింది సత్య. మను కాలుకి దెబ్బ తగలటం వల్ల పొద్దున్న నుంచి నడిచి నడిచి ఆ కాలు బాగా నొప్పిగా ఉన్నది. నడవలేక లైట్ గా కుంటుతూ మళ్ళీ అభికి చెబితే కోపడతాడు అని అలాగే అభితో పాటు నడుస్తూ ఉన్నది. అభి మను ఇబ్బందిని చూసి నాకే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, అలాంటిది
తనకి దెబ్బ కూడా తగిలింది, అందుకనే నడవలేకపోతున్నది అని అనుకుంటా అని మనసులో అనుకుని మనుతో, ఏ మెంటల్, అలా కుంటుకుంటూ నడవకపోతే కాళ్ళు నొప్పిగా ఉంటే చెప్పవచ్చు కదా, నీకు నేను మరీ అంత సైకోలాగా కనిపిస్తున్నానా, వచ్చి అక్కడ కూర్చో అని సీరియస్ గా చెప్పి మను పక్కన కూర్చున్నాడు. థ్యాంక్స్ సార్, అడిగితే మీరేమంటారో అని అడగలేదు అని చెప్పింది మను. అభి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, నిన్ను సేఫ్ గా తీసుకుని వెళ్ళటం నా బాధ్యత, పైగా కాళ్ళు నొప్పితో నువ్వు పడిపోతే నిన్ను నేను మోసుకుని వెళ్ళాలా, అదే కాసేపు రెస్ట్ తీసుకుంటే నువ్వే సెట్ అవుతావు, అంతే, నువ్వు ఓవర్ ఇమాజిన్ చేసుకోకు అని కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని మను కూడా సెట్ అయ్యాక మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ముందుకు నడిచారు. సార్, ఇప్పటికే ఈవినింగ్ అవస్తున్నది, ఇంకాసేపు ఆగితే మళ్ళీ చీకటి పడుతుంది, మనం ఇప్పుడు కూడా ఇక్కడే స్టే చేసేలాగా ఉన్నాము సార్, అందుకని మనం ఇప్పుడే ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవటం బెటర్ అని చెప్పింది మన. ఇక్కడ మన కోసం 5 స్టార్ హోటల్ ఉంది, మనం ఆర్డర్ ఇస్తే మనకి కావలసిన ఐటమ్స్ తెచ్చి పెడతారు, అరేంజ్మెంట్స్ అంట, అరేంజ్మెంట్స్ అన్నాడు అభి. సార్, ఇక్కడ చూడండి, వీటిని అడవి దుంపలు అంటారు, మనం వీటిని తినవచ్చు, మనం వీటిని తవ్వుకొని మనతో పాటు తీసుకుని వెళదాం, ఎక్కడైనా వాటర్ అవైలబుల్ చూసుకొని మనం ఈ రోజుకు అక్కడే స్టే చేద్దాం, మీరేమంటారు అన్నది మనం. అభి మనసులో ఇదే బెటర్ అనుకుని ఓకే అని మనుతో కలిసి దుంపలు తవ్వి తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. అలా ముందుకు వెళుతూ ఉంటే వాటర్ సౌండ్ వినిపించింది. సార్, ఆ సౌండ్ విన్నారా, ఇక్కడే ఎక్కడో వాటర్ ఫ్లో అవుతుంది అని ఆ సౌండ్ డైరెక్షన్ వైపే వెళ్లారు. మరోపక్క గుడిలో మీకు ముందుగా తెలిసినదే కదా మనో మిస్ అయిన సంగతి, మనో లైఫ్ మారిపోయినది అక్కడే, కానీ మనకు కూడా తెలియనిది ఇప్పటి వరకు నేను తనకి చెప్పనిది ఒకటి దాచాను. మనో మిస్ అయిన తర్వాత ఎవరో కానీ మను ఎవరితోనూ లేచిపోయింది అని న్యూస్ స్ప్రెడ్ చేశారు. అంకుల్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నో యూజ్, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు సూటి పోటీ మాటలతో అంకుల్ని ఆంటీని రోజు ఏడిపించేవాళ్ళు. ఇక వాళ్ళు వైజాగ్ లో ఉండలేక వాళ్ళ సొంత ఊరు వెళ్లిపోయారు. అలా వెళ్ళిన 3 డేస్ తరువాత రాత్రి ఆంటీ నుంచి నాకు కాల్ వచ్చింది, అంకుల్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని, ఇప్పుడే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్తున్నాము అని చెప్తూ ఏడ్చేశారు. నేను ఆంటీకి ధైర్యం చెప్తూ వెంటనే బయలుదేరి అక్కడకు వెళ్ళాను. కానీ అక్కడకు వెళ్లేసరికి అంకుల్ ఆంటీ ఇద్దరు ఇంకా తన చెల్లెలు శ్రీ కీర్తి యాక్సిడెంట్ లో చనిపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చే అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయ్యిందట, ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు అని చెప్తూ ఏడ్చేసింది సత్య. ఊరుకో సత్య, మరి ఇదంతా నువ్వు మనోకి ఎందుకు చెప్పలేదు అన్నారు ఆ వ్యక్తి. ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇప్పటికే అభికి దూరం అయ్యే ఎలా దగ్గరవ్వాలి అని ఏడుస్తున్నది. ఇప్పుడు తనని చూసి నీ అమ్మ నాన్న కూడా నిన్ను వదిలేసి వెళ్లిపోయారు అని చెప్పాలా, చెప్తే అది విని తట్టుకుంటుందా, మీకు తెలియదు దానికి వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో, ఆంటీతో గొడవ పడకుండా దానికి రోజు గడవదు. మను త్రికీర్తి అక్క చెల్లెలుగా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు, అలాంటిది వాళ్ళు లేరంటే ఈ పిచ్చిది తట్టుకోలేదు. ఇక్కడకు వచ్చిన వెంటనే అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు, శ్రీ ఎలా ఉంది అని అడిగింది. నాకు ఆ క్షణం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. ఆ టైంలో ఆ సంగతి చెప్పకపోవటం బెటర్ అనిపించింది. అందుకే మనసు చంపుకుని పైకి నవ్వుతూ వాళ్ళు మీ ఊరు వెళ్లిపోయారు అని మాత్రమే చెప్పాను. కానీ తర్వాత జరిగినది చెప్పలేకపోయాను. మను కూడా అభికి నిజం చెప్పి అభిని తీసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అని ఆగిపోయింది. అది ఎప్పుడైనా అంకుల్ ఆంటీని అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చాను. ఇలా ఎంతకాలమో తెలియదు, కానీ మను అభిలు కలిసే వరకు మాత్రం తప్పదు అని ఏడ్చేసింది సత్య. కానీ ఇలా చెప్పకుండా తనని మోసం చేయటం తప్పు కదా, పైగా రేపటి రోజున తనకు నిజం తెలిస్తే తనకి చెప్పనందుకు చాలా బాధపడుతుంది. ఒకసారి ఆలోచించు అన్నారు ఆ వ్యక్తి. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఉన్న కండిషన్ లో తనకు చెప్తే తను పూర్తిగా డిప్రెషన్ లోనికి వెళుతుంది. అభికి నిజం తెలిసి మను అభిలు కలిసినప్పుడు తెలిస్తే అప్పుడు అభి ప్రేమే మనుని ఓదారుస్తుంది. అప్పటి వరకు మనుకి నిజం చెప్పలేను, ఇలానే అబద్ధం చెప్పి తనను మోసం చేయక తప్పదు అని చెప్పింది సత్య. నిజమే సత్య, నువ్వు అన్నట్టే చెయ్యి. ఇప్పుడు మనం ముందు ఉన్న పని చూడాలి. నేను అసలు నిజం తెలుసుకుని నీకు చెప్తాను. నువ్వు దేనికైనా రెడీగా ఉండు, సరే? ఇంకా నేను వెళతాను అన్నారు ఆ వ్యక్తి. తను కూడా గట్టిగా ఊపిరి తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సత్య. సార్, వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగుంది
అన్నది మనం. అని చూస్తూ ఉన్నాడు అభి. సార్, మనం ఈ రోజుకి ఇక్కడే స్టే చేద్దాం అని వాటర్ ఫాల్స్ చూస్తూ ఎక్సైటింగ్ అవుతూ చెప్పింది మనం. అభి కూడా ఈవినింగ్ అవటంతో ఇక ఈ పూటకు వెళ్ళలేము అని అక్కడే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకున్నారు. సార్, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళదామా అని అడిగింది మనం. ఇప్పుడు వద్దు, చీకటి పడేలా ఉన్నది, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నాడు అభి. ఓకే సార్ అని వాళ్ళు తెచ్చిన దుంపలు కాల్చుకొని వాటిని తినేసి ఆ రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఎందిరయ్యా, ఎంతసేపు వెళ్ళినా అలా జాడే లేదు అన్నాడు మొదటివాడు. ఏమోరా, నడిచి నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని కింద కూర్చున్నాడు రెండోవాడు. రేయ్, ఇటు చూడు, ఇక్కడ మంట పెట్టి ఉన్నది అంటే వాళ్ళు ఇటువైపే వెళ్లారు, మనం సరైన దారిలోనే ఉన్నాము అన్నాడు మొదటివాడు. నిజమే అన్నా అన్నాడు మూడోవాడు. మనం కూడా రేపు ఇటువైపే వెళదాం, అప్పుడు వాళ్ళు అగపడతారు, ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అని అక్కడే ఉన్నారు రౌడీలు. అన్నా, నువ్వు చెప్పినట్టే ఆ సంతోష్ తినే అన్నంలో నువ్వు ఇచ్చిన మందు కల్పించా అని చెప్పారు రౌడీలు. అటాగే, వాడు కాసేపట్లో నిద్రలోనికి జారుకుంటాడు, అప్పుడు మన పని తేలికవుతుంది అని నవ్వాడు రౌడీ. బావా మైత్రి కనీసం తిన్నారో అసలు ఎలా ఉన్నారో అనుకుంటూ డిన్నర్ చేశాడు. ఇదేమిటి, ఈ రోజు తినగానే ఇంత నిద్ర వస్తుంది అని కళ్ళు తిరగటంతో వెళ్లి బెడ్ పైన పడుకుండిపోయాడు సంతోష్. అన్నా, వాడు పడిపోయాడు అని సంతోష్ ని గమనించిన ఒకడు రౌడీకి ఫోన్ చేసి చెప్పాడు. సరే వస్తున్నా అని ఆ రౌడీలు అందరూ సంతోష్ రూమ్ కు వెళ్లారు. అన్నా, ఇప్పుడు ఏం చేయాలి, వీడిని లేపేయాలా అని అడిగారు రౌడీలు. రేయ్, సార్ చెప్పినట్టు వాళ్ళ ల్యాప్టాప్, ఫోను, పెన్ డ్రైవ్, రిమైనింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇంకా మిగతా వస్తువులు అన్ని తీసుకొనిరా అని అక్కడి వస్తువులు అన్ని తీసుకుని వెళ్లిపోయారు. సార్, మీరు చెప్పినట్టే వాళ్ళ దగ్గర అన్ని తీసుకున్నాను, వాటిని ఏం చేయమంటారు అని జేపీకి కాల్ చేసి అడిగాడు రౌడీ. వాటన్నింటిని విరిచి కాల్ చేశాయి, ఎంతకీ అడవికి వెళ్లిన వాళ్ళు ఏమయ్యారు అన్నాడు జేపీ. వాళ్ళ ఫోను కలవటం లేదు సార్, రేపటిలోగా రావచ్చు అని చెప్పాడు రౌడీ. సరే, వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనించండి, ఏమన్నా తేడా జరిగితే మీకు నా చేతిలో ఉంటుంది అని కాల్ కట్ చేసి పెద్దగా నవ్వుతూ, ఎస్, ఐఎమ్ డన్ దిస్, ఇంకా వాడికి ఈ ప్రాజెక్టు పోయినట్టే, ఇన్నాళ్ళకి అభి మీద నేను గెలిచాను అని ఎవరికో కాల్ చేశాడు జేపీ. హాయ్ డాడ్, ఏం చేస్తున్నారు అని అడిగింది ప్రీతి. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు, ఏమంటుంది మీ అత్త, నిన్ను బాగానే చూసుకుంటుందా, ఇంతకీ నువ్వు అనుకున్న ప్లాను ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ధనుంజయ్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్ డాడ్, ఇంకా బావ రావటం, అత్త బావని నాతో పెళ్లికి ఒప్పించటం, అంతే, మీరు ఎప్పుడు వస్తారు నా పెళ్లికి అన్నది ప్రీతి. ప్రీతి, నీకు తెలుసు కదా, ఇప్పుడే వస్తే మాణిక్యమ్మకు అనుమానం వస్తుంది, అందుకే నేను ఆ రోజే వస్తాను, ఇంకా నీకు అభికి పెళ్లి ఆపటం దాని వల్ల కూడా కాదు. సరే ప్రీతి, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు ధనంజయ్. ఓకే డాడ్, బాయ్ అని వెళ్లి పడుకున్నది ప్రీతి. ఈ టైం కాల్ చేసింది ఎవరు అనుకుంటూ మొబైల్ చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అన్నది సత్య. హలో సత్య గారు అన్నారు అవతలి వ్యక్తి. వంశీ గారు అన్నది సత్య. అవును అన్నాడు వంశీ. ఏమిటండి ఈ టైంలో కాల్ చేశారు, అంతా బాగానే ఉన్నదా అని అడిగింది సత్య. మీరు టెన్షన్ పడకండి సత్య గారు, నేను నార్మల్ గా కాల్ చేశాను, అది మీరు పొద్దున్న నుంచి చాలా డల్ గా ఉన్నారు, అందుకే ఎలా ఉన్నారో అని కాల్ చేశాను అన్నాడు వంశీ. వంశీ మాటలు వింటూ, అది వంశీ గారు, మార్నింగ్ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే అలా అని చెప్పింది సత్య. అయ్యో అవునా, నేను మార్నింగే అడగవలసింది, ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్కు వెళ్లారా, పోనీ డాక్టర్ని తీసుకుని రమ్మంటారా అన్నాడు వంశీ. వద్దు వంశీ గారు, ఇప్పుడు బాగానే ఉన్నది, మీరు టెన్షన్ పడకండి, నేను ఇక ఉంటాను, మనం రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం, బాయ్ వంశీ గారు అన్నది సత్య. బాయ్ సత్య గారు అన్నాడు వంశీ. సారీ వంశీ, నిన్ను చాలా బాధ పెడుతున్నాను, కానీ తప్పదు, ఇంకా కొన్నాళ్ళు, అప్పుడు నా ప్రేమను నీకు చెప్తాను అని అనుకున్నది సత్య ఫోన్లో ఉన్న వంశీ ఫోటో చూస్తూ. అబ్బా, తలేంటి ఇంత భారంగా ఉంది అని తలపట్టుకుని బెడ్ పై నుంచి పైకి లేచాడు. అసలు ఏమైంది, నిన్న నైట్ డిన్నర్ చేశాక అంత మత్తుగా అనిపించింది, బావా మైత్రి వాళ్ళు వచ్చారా, ఫస్ట్ కాల్ చేద్దాం. ఓహ్ నో, ఈ రూమ్ ఏమిటి ఇలా ఉంది, ఇంత డర్టీగా ఎవరు చేశారు, ఫస్ట్ ఫోన్ ఎక్కడ పెట్టాను, అరే ఫోన్ ఏది
అని మొత్తం వెతికాడు. నా ఫోన్ ఎక్కడా పోయింది, నైట్ ఏదో జరిగింది అని అనుమానం వచ్చి రూమ్ మొత్తం అబ్జర్వ్ చేశాడు. అప్పుడే అక్కడ అభి లాపి కానీ తన లాపి కానీ ఏమీ లేకపోవటం గమనించాడు. సంతోష్కి అర్థమైంది నైట్ రూమ్ లోనికి ఎవరో వచ్చారు అని. ఓహ్ షిట్, ఇప్పుడేం చేయాలి? ప్రాజెక్టు డీటెయిల్స్ మొత్తం మిస్ అయ్యాయి. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు అభి కూడా లేడు ఇక్కడ. అసలు ఈ విషయం తెలిస్తే ఏమంటాడో? వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అంటే ఇప్పుడేమో ఇది. ఇప్పుడు ఎలా? అభి ఈ ప్రాజెక్టు కోసం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇది మిస్ అయిందంటే అభి చాలా బాధపడతాడు. ఎవరో కావాలి అని చేశారు. ముందు అభికి కాల్ చేయాలి. అభి వస్తే కానీ ఏమన్నా చేయలేమో. ముందు మొబైల్ తీసుకుని అభికి కాల్ చేయాలి అని రూమ్ నుండి బయటకు వెళ్ళాడు. ఓహ్ నో, ఇంకా అభి మొబైలు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తున్నది. బావా ఎక్కడున్నావు? మనకి టైం కూడా లేదు అంటే దానికి తోడు ఇది ఒకటి. వీళ్ళు ఎప్పుడు వస్తారో, అప్పటి వరకు మనం ఏమీ చేయలేమో అని అసహనంగా బెడ్ పై కూర్చున్నాడు సంతోష్. వెచ్చటి సూర్యకిరణాలు మొమ్మపై పడుతూ ఉంటే అప్పుడే కళ్ళు తెరిచిన మనం అభి కోసం చూసింది. అభి పక్కనే చిన్నపిల్లాడిలా క్యూట్ గా పడుకోవటం చూసి నవ్వుకొని వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళింది. ఆ నీళ్లు పైనుండి కింద పడటం చూస్తూ సంతోషంగా నీళ్ల దగ్గరకు వెళ్లి చిన్నపిల్లలాగా నీళ్లతో ఆడుకుంటుంది. అలా ఆడుతూ రాయి మీద కొంచెం పాచిపట్టి ఉండి మనం చూడకుండా ఆ రాయి మీద కాలు వేసి జారి నీళ్లలో పడిపోయింది. నీళ్లలో పడిపోయాను అని కన్ఫర్మ్ చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నది. అయినా ఎంతసేపటికి నీళ్లలో పడకపోవటం వల్ల మెల్లిగా ఒక కన్ను తెరచి చూసింది. అప్పటికే తను అభి గుండెలపై ఉండి తన నడుం చుట్టూ అభి చేతులు వేసి ఉన్నాయి. మనం కళ్ళు ఇంతింత చేసుకుని అభి వైపు చూస్తూ ఉన్నది. ఆ గుడ్లగూబ కళ్ళు మూస్తే బాగుంటుంది అన్నాడు అభి. మనం కళ్ళు దించి తన నడుం వైపు చూసింది. తన నోటి నుంచి మాట కూడా రావటం లేదు. మను పరిస్థితి అర్థం చేసుకుని అభి తన చేతులు తీసేసి మనుని సరిగా పక్కన నిలబెట్టి, ఏయ్ నీకు ఎప్పుడు సరిగ్గా నడవటం రాదా? ఎప్పుడు పడుతూనే ఉంటావు. మొన్న అక్కడ పడ్డావు, ఇప్పుడు ఇక్కడ పడబోయావు. నేను ఉంది నిన్ను పడకుండా పట్టుకోవటానికే అనుకున్నావా? ఇంకోసారి ప్రాపర్ గా నడవలేదు అనుకో, నేనే నీ 2 కాళ్ళు వెరగొట్టి మూలన కుట్ట పెడతాను. ఓ తెని వదులుద్ది అని అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు అభి. సార్ సార్ అని పిలుస్తూ అభి వెనకే వెళ్ళింది. సార్ అని ఫాస్ట్ గా వెళ్లి అభి ముందు నిలబడి అభిని చూస్తూ, సరే సార్, నేను ఆ నీళ్లను చూసేసరికి ఆగలేక అలా వెళ్ళాను. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళను సార్. ఆ వాటర్ చాలా బాగున్నాయి, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి, మనం ఇంకా అప్పుడు వెళ్ళవచ్చు అన్నది మనం. ఏయ్ ఏం వద్దు, మనం ఇప్పుడే స్టార్ట్ అవుదాం అన్నాడు అభి. సార్ ప్లీజ్ సార్, నేనింకా ఫ్రెష్ అవ్వలేదు, ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది మనం. అభి విసుగ్గా ఓకే త్వరగా ఫ్రెష్ అవ్వు అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. సార్ మనం ఈ వాటర్ ని ఫాలో అయితే కన్ఫర్మ్ గా ఏదైనా రోడ్డు తగలవచ్చు అని చెప్పింది మనం. ఇద్దరు అటువైపుగా వెళ్లారు. అమ్మగారు కాఫీ తీసుకోండి అని ఇంద్రాణి రూమ్ కు వెళ్లి ఇంద్రాణిని అడిగింది సుబ్బులు. అక్కడ పెట్టవే అని మెల్లిగా పైకి లేచింది ఇంద్రాణి. అమ్మగారు మీ నడుం ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడిగింది సుబ్బులు. ఏదో అలా ఉందే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం పైకి లేవగలుగుతున్నాను అని కాఫీ తీసుకుని తాగుతూ, ప్రీతి వచ్చిందా అని సుబ్బులు వైపు చూసి అడిగింది ఇంద్రాణి. ఆ అమ్మ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళుతుందో ఆ అమ్మకే తెలుసమ్మా. రాత్రి ఇంటికి వచ్చినట్టు లేదు. పొద్దున్న కాఫీ ఇద్దాము అని వెళితే రూమ్ లో లేదు అని కప్ తీసుకుని వెళ్లిపోయింది సుబ్బులు. ఇది నైట్ పార్టీ అని వెళ్ళి ఇంకా రాలేదా? ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండవే అంటే వినదు అని ఫోన్ తీసుకుని ప్రీతికి కాల్ చేసింది ఇంద్రాణి. ఫోన్ రింగ్ అవటంతో నిద్రలోనే ఫోన్ వెతుకుతూ విసుగ్గా కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు? ఈ నైట్ టైంలో కాల్ చేశారు? మానర్స్ లేదు, పెట్టేసి మార్నింగ్ కాల్ చేయండి అని కాల్ కట్ చేయబోయింది ప్రీతి. ఒసే ప్రీతి, నేనే అత్తని అన్నది ఇంద్రాణి. హా అత్త, ఏమిటి ఈ టైంలో కాల్ చేశావు అన్నది ప్రీతి. ఒసే టైం ఎంతైంది అనుకున్నావు అన్నారు ఇంద్రాణి. ఏమిటత్త మిడ్ నైట్ కాల్ చేసి టైం అంటావు? ఇంట్లో వాచ్ ఉందిగా చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, బాయ్ అన్నది ప్రీతి. రాత్రి తాగింది దిగలేదా ప్రీతి? పొద్దున్న 8 అయ్యింది. నీ ఎదవ తిరుగుడులు ఆపి ముందు ఇంటికి రా అన్నది ఇంద్రాణి. హా అప్పుడే 8 అయ్యిందా? సరే అత్త, నేను వస్తున్నా
అని కాల్ కట్ చేసింది ప్రీతి. లేసా, ఎక్కడున్నావే అని పక్కన ముసుగు తన్ని పడుకున్న లేసాని కాలితో ఒక తన్ను తన్నింది ప్రీతి. అబ్బా ప్రీతి, ఎందుకే ఇలా తన్నావు? నా నడుం విరిగిపోయింది అని కింద నుంచి పైకి లేచి నడుం పట్టుకుని కిందకి పైకి ఊపి ప్రీతిని చూసింది లేసా. వసాయ్, వెళ్ళే మజ్జిగ తీసుకునిరా, రాత్రి తాగిన దానికి హ్యాంగ్ ఓవర్ ఎక్కువై తల పగిలిపోతుంది అన్నది ప్రీతి. దానికోసం నా నడుం విరగొట్టాలా? మొన్న నీ అత్తది, ఈ రోజు నాది. నీకేం పోయే కాలం వచ్చిందే, ఎలా తయారయ్యావు అన్నది లేసా. ఎక్కువైంది, కానీ మూసుకొని వెళ్ళి చెప్పిన పని చెయ్యే, లేకపోతే అనటానికి నోరు, చూడటానికి కళ్ళు రెండూ ఉండవు అన్నది ప్రీతి. సర్లే ప్రీతి అని వెళ్ళి ప్రీతి చెప్పింది తెచ్చింది లేసా. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అన్నది ప్రీతి. ఎందుకుండదు, పక్కన వాళ్ళని ఏడిపించి నవ్వటమే కదా నీ పని అని గొణిగింది లేసా. ఏమిటే, నా పాటికి నేను వాగుతూ ఉంటే నువ్వు ఎట్టో చూస్తున్నావు అని అడిగింది ప్రీతి. ఏమీ లేదే, నీ గురించే ఆలోచిస్తున్నా అని చెప్పింది లేసా. నా గురించా? నాకేమైందే, నేను బాగానే ఉన్నాగా అన్నది ప్రీతి. నువ్వు చెప్పిన ప్లాను అంతా బాగానే ఉన్నది, కానీ ఆ అమ్మాయి, అదే ఆ రోజు పార్టీ మనల్ని కొట్టింది కదా, తను మీ బావతో కలిసి వెళ్ళింది అన్నావు. మరి అక్కడే ఉన్న అయితే చూడకపోతే ఆ అమ్మాయి కూడా మీ బావను ఇష్టపడుతుంది అని అనిపిస్తున్నది. తన వల్ల నీకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచిస్తున్నా అని చెప్పింది లేసా. నాకు నా బావకు మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళకి ఈ భూమి మీద చోటు ఉండదు. ఇంకా ఆ మైత్రి అంటావా, అది మా బావకు పియ్యగా వెళ్ళింది. మా బావ తనని దగ్గర కానివ్వడు, అది నాకు తెలుసు. అది ఎంత ట్రై చేసినా టైం వేస్ట్. ఇంకా ఇక్కడకు వచ్చిన తర్వాత మా ప్లాన్ ప్రకారం నాకు మా బావకు పెళ్లి. ఇంకా అదేం చేస్తుంది, ఏమన్నా చేస్తే నా చేతిలో చస్తుంది అని నవ్వి, సరే ఇంకా నేను వెళ్తాను, అవతల మా అత్త ఎక్కడా అని చంపేస్తుంది అని అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రీతి. నువ్వు చంపినా చంపుతావు, నీతో జాగ్రత్తగా ఉండాలి అని వెళుతూ ఉన్న ప్రీతి వైపు చూస్తూ అనుకున్నది లేసా. సార్, వాటర్ తాగుతారా? బాగా అలసిపోయినట్టున్నారు అని తన బ్యాగ్ లో నుంచి బాటిల్ తీసి ఇచ్చింది మనో. అభి సైలెంట్ గా బాటిల్ తీసుకొని తాగి మనోకి ఇచ్చేశాడు. మనో అభి వైపు చూసి, సార్ బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు ఎక్కడైనా ఆగుదామా? పైగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు అన్నది. అభి మనో వైపు చూసి అక్కడ కూర్చోమని చెప్పి అభి ఫ్రూట్స్ తేవటం కోసం పక్కకు వెళ్ళాడు. ఫ్రూట్స్ తెచ్చాక ఇద్దరు కలిసి తిని కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అవుతూ ఉండగా మళ్ళీ స్టార్ట్ అయ్యారు. బావా, ఎక్కడున్నారు? ఈవినింగ్ అవుతుంది, మీరు ఇంకా రాలేదు. రేపే మనకి ఫైనల్ మీటింగ్ ఉన్నది. పోనీ నేను హ్యాండిల్ చేద్దాము అన్నా ప్రాజెక్టు ఫైల్ ఇంకా హార్డ్ డిస్క్ మిస్ అయ్యాయి. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంత దూరం వచ్చాక మనం ప్రాజెక్టు మిస్ అయ్యేలా ఉన్నాము. అయినా ఇంత సడన్ గా మన రూమ్ లో నుంచి ఫైల్స్ ఎలా మిస్ అవుతాయి? అంటే ఎవరో కావాలనే చేశారు. మేబీ ఆ జెప్పి వాళ్ళు చేశారా? ఎస్, నాకు తెలిసి ఈ అవసరం వాడికే ఉంటుంది. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? బాబా ఫోను నాట్ రీచబుల్ వస్తున్నది. వాళ్ళు ఎక్కడ ఉన్నా రేపటి మీటింగ్ కు కన్ఫర్మ్ గా వస్తారు. కానీ ఫైల్స్ లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తారు? కొంచెం త్వరగా వస్తే ఏమైనా చెయ్యొచ్చు అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. షిట్, నైట్ అయ్యేలా ఉన్నది. ఈ రోజు కూడా మనం వెళ్ళలేకపోతే రేపు మనకి మీటింగ్ ఉన్నది. ఈ ప్రాజెక్టు మనకి చాలా ఇంపార్టెంట్. మనం రేపటి మార్నింగ్ లోపు రూట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే అంతా అయిపోతుంది. ఇదంతా నీ వల్లే. నువ్వు పడటం, నేను రావటం, దారి మిస్ అవటం అని మనో వైపు చూశాడు అభయ్. సార్, మీరు టెన్షన్ పడకండి. మనం ఆల్రెడీ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రెడీ చేశాము. అది సంతోష్ అన్నయ్య దగ్గర ఉన్నది. రేపు మనం టైంకు వెళ్ళలేకపోయినా సంతోష్ అన్నయ్య హ్యాండిల్ చేయగలడు. ఐ హోప్ మనం ఆలోపే వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాను అంటూ ముందుకు చూసి, సార్ అటు చూడండి అని సంతోషంగా అభికి చూపించింది మనం. అక్కడ వాళ్లకు దూరంగా లైట్ కనిపించింది. అభి మనం చూపించిన వైపు చూసి అభి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అటువైపు వెళ్లారు. అప్పటికే లైట్ గా చీకట్లు అలుముకోవటం వల్ల ఫాస్ట్ గా అటువైపు వెళ్లారు. వాళ్ళు ఆ ప్లేస్ కు చేరుకునేసరికి చీకటి పడిపోయింది. మనో అభి వాళ్ళు అక్కడకు వెళ్లి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశారు. ఎవరైనా ఉన్నారా అన్నది మనం. అప్పుడే ఒక పెద్దాయన లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళని చూసి, ఎవరమ్మా మీరు, ఈ టైంలో ఎక్కడికి వచ్చారు అని అడిగారు.
అభి మను వాళ్ళ గురించి, వాళ్ళు దారి తప్పిపోవటం గురించి మొత్తం చెప్పారు. అయ్యో అలాగా అమ్మా, మీరేమీ భయపడకండి. ఇది ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఫారెస్ట్ ఎగ్జామిన్ చేయటానికి వచ్చినప్పుడు ఉండటానికి ఏర్పాటు చేసింది. నేను దీనికి కాపలాగా ఉంటాను. ఇటుకుండా మీరు కొంచెం ముందుకు వెళితే మీకు చిన్న ఊరు వస్తుంది. అక్కడి నుండి సిటీ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు బస్సులు ఉండవు. మీరు ఈ పూటకు ఇక్కడే ఉండండి. రేపు పొద్దున్నే నేనే దగ్గరుండి మిమ్మల్ని దిగపెడతాను. రండమ్మా లోపలికి. చూడకపోతే ఎప్పుడు తిన్నారో ఏమిటో. నేను వెళ్ళి మీకోసం ఏమైనా తీసుకుని వస్తాను అని వాళ్ళ వైపు చూశాడు ఆ పెద్దాయన. మను అభి వైపు చూసింది. అభి మనసులో ఈ టైంలో వెళ్ళటం బెటర్ కాదు అని అనుకుని అక్కడ ఉండటానికి ఒప్పుకొని ఇద్దరు ఆయనకు థ్యాంక్స్ చెప్పి లోనికి వెళ్లారు. పెద్దాయన వాళ్ళ కోసం ఫుడ్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. వాళ్ళ కోసం ఒక రూమ్ చూపించి ఆయన అక్కడే వేరే రూమ్ లోనికి వెళ్లిపోయారు. వీళ్ళు ఫుడ్ తీసుకుని తిని కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అభి పడుకున్నా కాని సరిగ్గా నిద్ర పట్టక బయటకు వెళ్లి నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాడు. మను నిద్రపోయేది కాస్త ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి చుట్టూ చూసి అభి లేకపోవటంతో అభి కోసం చూసింది. అప్పుడే మను గుండెల్లో అలజడిగా అనిపించి గుండెపై చెయ్యి వేసుకుని భయంతో అభి కోసం వెతుకుతూ బయటకు వచ్చింది. అభి బయట నిలబడటం చూసి ఒక్కసారి ఊపిరి పీల్చుకుని అభి వైపు చూస్తూ అభి దగ్గరకు వచ్చింది. అభి అటువైపు నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉండటం చూసి అభిని పిలవపోయి ఒక్కసారిగా అభి పక్కన చూసి భయంతో అభిని చూసింది. మరో ప్రక్క అన్నా వాళ్ళు ఏమయ్యారో కాని ఇంకాసేపు ఇలాగే వాళ్ళ కోసం తిరిగితే మనం ఇక్కడే పోయేలాగా ఉన్నాము అన్నారు రౌడీ బ్యాచ్. అలాగని వాళ్ళని వెతకకుండా మనం వెళితే అన్న మనల్ని చీరేస్తాడు అన్నాడు మొదటివాడు. చీరకాకపోతే ప్యాంటు వేసుకోమను, నేను మాత్రం రాలేను అని అక్కడే రాయి మీద కూర్చున్నాడు నాలుగోవాడు. వాడన్నదే నిజమే అన్నా, వాళ్ళని పట్టుకోవటం అటుంచే ముందు మనం ఎక్కడున్నామో అసలు ఎలా బయటపడాలో ఎటు వెళ్తున్నామో కూడా తెలియదన్నా అన్నాడు రెండోవాడు. చాలు ఆపండి, మనం వాళ్ళని పట్టుకోవటం కోసం కాకపోయినా ఇక్కడి నుండి అయినా బయటపడాలి కదా. ముందు దారి వెతుకుదాం. వాళ్ళు కనిపిస్తే అన్నకు చెప్దాం, లేకపోతే లేదని చెప్దాం. సరేనా, పదండి అన్నాడు మొదటివాడు. ఏం చెప్తావో ఏమో అన్నా, ఫోన్ చేద్దాము అన్న ఫోన్ కలవట్లా. మనకి వాళ్ళు దొరికేలోగా మనం దేనికి దొరకకుండా ఉంటే చాలు అన్నాడు మూడోవాడు. అలా వాళ్ళని వెతుకుతూ ముందుకు వెళ్తున్నారు రౌడీలు. అభి చేతులు కట్టుకుని ఆకాశంలోనికి చూస్తూ ఉన్నాడు. మను అభిని చూసి తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ అభి దగ్గరకు వెళ్ళింది. తన వెనక ఏవో అడుగుల చప్పుడు విని ఎవరో తన వైపు వస్తున్నారు అని అభి వెనక్కు తిరగబోయాడు. అభి తిరగటం చూసి మను ఫాస్ట్ గా వచ్చి అభి కాళ్ళ దగ్గర అభిని కాటు వేయిపోతూ ఉన్న పాముని చేతితో పట్టుకుని దూరంగా విసిరేసి అభిని అమాంతం పట్టుకుని కౌగిలించుకుని, అభి మీకేమీ కాలేదుగా, మీరు బాగానే ఉన్నారా? ఆ పాము మిమ్మల్ని ఏమైనా చేసిందా అని తన కాళ్ళు చేతులు పట్టుకుని చూస్తూ చాలా భయమేసింది అభి అని తన 2 చేతులతో అభి 2 చెంపలు పట్టుకుని చాలా భయమేసింది. ఒక్క క్షణం నీకేమవుతుందో అని ప్రాణం పోయింది అభి. నువ్వు బాగానే ఉన్నావుగా, నీకు ఏమన్నా అయితే అని ఏడ్చేసింది మను. అభి మను చేసేది చూస్తూ మనుని దూరం జరిపి, నాకేమైందో నేను తర్వాత చెప్తా, కానీ నాకేమన్నా అయితే నీకేమవుతుంది అది చెప్పు ముందు అని మను కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు. మను తాను ఏముందో గుర్తు చేసుకుని అభిని చూడలేక తల నేలకు దించేసింది. చెప్పు మైత్రి, అడుగుతున్నా కదా, నాకు ఏమన్నా అయితే నీకెందుకు అని సీరియస్ గా అడిగాడు అభి. సార్, అది నేను మీకేమవుతుందో అన్న భయంతో అలా అన్నాను సార్. మీకేమీ కాలేదు, ఇంకా మనం వెళ్ళి పడుకుందాం రండి అని వెనక్కు తిరిగింది మను. మైత్రి అని పిలిచాడు అభి. వెనక్కు తిరిగిన మను అంతే ఆగింది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు అభి. చెప్పండి సార్ అన్నది మను. నీకు నా గురించి ఏం తెలుసో నాకు తెలియదు, కానీ నా గురించి నేను నీకు చెప్పాలి అన్నాడు అభి. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, మనం వెళదాం రండి అని కంగారుగా అన్నదే మను. మైత్రి, నేను నిన్ను ముందే అడిగాను నువ్వు ఏమన్నా చెప్పాలా అని. నీ దగ్గర నుంచి నో రెస్పాన్స్. ఇప్పుడు నేను చెప్పాలి, నువ్వు విను, మధ్యలో దూరి ఇరిటేట్ చేయకు అని సీరియస్ గా చెప్పాడు అభి. మను సైలెంట్ గా ఉన్నది.
నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. తనే ప్రాణం అనుకున్నాను. కాని అనుకోని విధంగా మేమిద్దరం విడిపోయాము. తప్పో ఒప్పో ఇంకా నా లైఫ్లో ఇంకొక అమ్మాయికి స్థానం లేదు. ఇంకొక అమ్మాయి నా జీవితంలో లేదు, రాదు. ఇవన్నీ నేను నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చే ముందు రోజు నువ్వు సంతోష్ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు అన్నీ విన్నాను అని చెప్పాడు అభి. మను షాక్గా అభిని చూస్తూ ఉన్నది. మరీ అంత షాక్గా చూడకు. అవును, నేను ఆ రోజు మీ మాటలు విన్నాను. నువ్వు అనుకోవచ్చు, మరి ఆ రోజు ఎందుకు అడగలేదు అని. నీకు దూరంగా ఉంటే నువ్వే అర్థం చేసుకుని నాకు దూరం అవుతావు అనుకున్నాను. కానీ అలా జరగటం లేదు. ఇప్పుడు చెప్తున్నాను మైత్రి, నేను నిన్ను ప్రేమించను. ఇన్ఫాక్ట్ నిన్నే కాదు, ఎవరిని కూడా లవ్ చేయను. నా కోసం ఆశలు పెంచుకొని నీ లైఫ్ ని నువ్వే స్పాయిల్ చేసుకోకు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఇంకా మన మధ్య ఎప్పుడు ఈ టాపిక్ రాకూడదు అని లోనికి వెళ్ళబోయాడు అభి. అభి గారు అని పిలిచింది మనం. అభి ఆగి వెనక్కు తిరిగాడు. అభి గారు, నేను మీకు ఎప్పుడూ ఏ విషయం చెప్పలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అనుకోలేదు. నేను సంతోష్ అన్నయ్య మాట్లాడుకున్నది మీరు ఏమి విన్నారో నాకు తెలియదు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి అని అభి ముందుకు వచ్చి నిలబడి, అభి గారు, ఐ లవ్ యూ ఎలాట్. యు ఆర్ ది వన్ ఇన్ మై లైఫ్. మీరు ఎవరిని ప్రేమించినా, నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని మర్చిపోవటం అంటూ జరిగితే అది నా ప్రాణం పోవటమే. నాకు నమ్మకం ఉన్నది మీ నిజమైన ప్రేమ మీకు దక్కుతుంది అని అని వెళ్లి అభిని కౌగలించుకున్నదే మను చెప్పింది వింటూ అభి అలాగే కొయ్యబారిపోయి ఉన్నాడు. కాసేపటికి తనేం చేస్తున్నది చూసి తనని దూరంగా తోసి గట్టిగా ఒకటి పీకాడు. మను దూరంగా పడి పెదవి చిట్లి రక్తం వచ్చింది. చూడు, నేను సైలెంట్ గా ఉన్నాను అని అడ్వాంటేజ్ తీసుకోకు. నిన్ను ప్రేమించటం జరగదు. నిన్నే కాదు, నా లైఫ్ లో ఇంక ఏ అమ్మాయిని రానివ్వను. ఏదో చెప్తే మారుతావు అని మంచిగా చెప్పాను. వినకపోతే నీ కర్మ అని అభి లోనికి వెళ్లిపోయాడు. మను వెళ్తూ ఉన్న అభి వైపు చూస్తూ, అభి, నన్నే ప్రేమిస్తున్నావు అని సంతోషపడాలా, లేదా నా గురించి దూరంగా వెళ్తున్నందుకు బాధపడాలా? నీకు ఇప్పుడే నిజం చెప్పాలి అని ఉన్నది అభి. కానీ నిజం తెలిస్తే నిన్ను ఆపలేము. ఎవరో ఏమిటో తెలియకుండా నీకు చెప్పకూడదు. అమ్మా, త్వరగా మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చూడమ్మా. అయినా అభి, నేను అన్నయ్య మాట్లాడుకున్నది విన్నాడా? తెలిసి కూడా ఏమీ తెలియనట్టే ఉన్నాడు. ఈ విషయం అన్నయ్యకు చెప్పాలి. రేపు అన్నయ్య పరిస్థితి అభి చేతిలో ఏమిటో. అయినా మనసులో మాట అభికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి అని అక్కడే కూర్చున్నది. అభి కోపంగా లోనికి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అలా ఆ రాత్రి వాళ్ళ ఎవ్వరికి నిద్ర లేకుండా వారి వారి ఆలోచనలతో సతమతమవుతూ గడిపేశారు. మరో ప్రక్క రేపు పొద్దున్న మీటింగ్ ఉన్నది. ఇంకా బావ వాళ్ళు రాలేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఓహ్ నో, రేపు రాకపోతే ప్రాజెక్టు చేజారిపోయినట్టే. ఏం చెయ్యాలి అని చెయ్యి జుట్టులోనికి పోనించి ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. తెల్లవారుతూ ఉండగా మెల్లగా లేచి అభి దగ్గరకు వెళ్ళింది మనం. అభి అలానే చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుని ఉన్నాడు. మనం అభి దగ్గరకు వెళ్లి, అభి గారు అని పిలిచింది. అభి కళ్ళు తెరిచి మనోని చూశాడు. అభి గారు, మార్నింగ్ అవుతున్నది, మనం స్టార్ట్ అవుదామా? మళ్ళీ 10కు మీటింగ్ ఉన్నది, అప్పటికల్లా వెళ్ళాలి. అభి గారు, నేను నా మనసులో మాట చెప్పాను, మీరు మీ ఒపీనియన్ చెప్పారు, అయిపోయింది. మీరు ఇలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వకండి. నేను మిమ్మల్ని అలా చూడలేను. మీరు ఎప్పుడు నన్ను కోపంగా చూశారే, అలానే చూడండి. మీరు అలా ఉంటేనే బాగుంటారు. మన మధ్య జరిగిన దాన్ని నేను ఎవరితో చెప్పను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ మీ మీద ప్రేమ మాత్రం మర్చిపోను. ఇక ఇవన్నీ మర్చిపోయి రండి, వెళదాం అని బయటకు వెళ్ళింది. అభి వెళ్లిన మనుని కోపంగా చూస్తూ, దీనికి ఎన్ని చెప్పినా మారేలా లేదు, దీని సంగతి తర్వాత చూద్దాం అని అక్కడి నుండి మను దగ్గరకు వచ్చాడు. పెద్దయ్య, ఇంకా మేము వెళ్తాము. చాలా థ్యాంక్స్ పెద్దయ్య, నిన్న రాత్రి మాకు షెల్టర్ ఇచ్చారు అన్నది మను. పర్లేదమ్మా, సాటి మనిషిగా సాయం చేశాను. సరే రండమ్మా, మిమ్మల్ని ఆ ఊరి దగ్గర దిగబెడతాను. అక్కడి నుంచి మీరు బస్సులో వెళ్లిపోవచ్చు అని వాళ్లను తీసుకుని వెళ్లారు పెద్దయ్య. దారంతా కూడా అభి మనులు ఒకరిని ఒకరు చూసుకోకుండా మౌనంగా పెద్దయ్య వెనకాలే వెళ్లారు. బాబు, ఇక్కడికి కాసేపట్లో బస్సు వస్తుంది, దానిలో మీరు సిటీకి వెళ్లిపోవచ్చు.
ఇంకా నేను వెళ్తాను బాబు అన్నారు పెద్దయ్య. పెద్దయ్య ఆగండి అని తన పర్సులో నుంచి మనీ తీసి ఆయన చేతిలో పెట్టాడు అభి. అయ్యో వద్దు బాబు, నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు అన్నారు పెద్దయ్య. పెద్దయ్య, ఇది మీరు చేసిన సాయానికి ప్రతిఫలం కాదు, మీలాంటి మంచి వాళ్లకు ఇచ్చే బహుమానం, కాదనకుండా తీసుకోండి అన్నాడు అభి. తీసుకోండి పెద్దయ్య అన్నది మనం. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయారు పెద్ద ఆయన. అభి మను ఇద్దరు కలిసి అక్కడి నుంచి బస్సు ఎక్కి వాళ్ళ హోటల్ కు రీచ్ అయ్యారు. అక్కడ సంతోష్ వాళ్ళ కోసం హోటల్ బయటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దూరంగా వస్తూ ఉన్న అభి వాళ్ళని చూసి సంతోషంగా వాళ్ళ దగ్గరకు వెళ్లి, బావా వచ్చారా, ఎలా ఉన్నారా, అమ్మ మైత్రి నీకేమీ కాలేదు కదా అని అడిగాడు సంతోష్. అభి సంతోష్ ని సీరియస్ గా చూశాడు. ఏమిటి బావా అలా చూస్తున్నావు, ఇప్పుడు నేనేమన్నాను అని అలా చూస్తున్నావు అని అడిగాడు సంతోష్. మను మనసులో, అన్నయ్య నీ బావకు నిజం తెలిసింది, ఇంకా నువ్వు ఎక్కువ అంటే నీకు ఉంటుంది అని అనుకున్నది. అభి సంతోష్ ని చూస్తూ, బావా నేను నీతో తర్వాత మాట్లాడుతాను, ఇప్పుడు మీటింగ్ ఉంది కదా దాని సంగతి చూద్దాం పదా అన్నాడు. వాళ్ళని చూసిన ఆనందంలో అసలు విషయం మర్చిపోయిన సంతోష్ అభి మాటలకు ఈ లోకంలోనికి వచ్చే, బావా అదే అని నీళ్లు నమిలాడు. రౌడీలు అభిని చూసి వెంటనే వాళ్ళ అన్నకు కాల్ చేశారు. ఏంట్రా కాల్ చేశావు అని అడిగాడు రౌడీ. అన్నా అభి వాళ్ళు వచ్చేశారు అన్నారు రౌడీలు. సరే మన వాళ్ళు వచ్చేశారా అన్నాడు రౌడీ. లేదన్నా వాళ్ళేం కనపడలేదు, వీళ్ళు మాత్రం ఇప్పుడే వచ్చారు అన్నా. ఆ అభి మీటింగ్ గురించి అడిగితే సంతోష్ మొత్తం చెప్తున్నాడు అన్నారు రౌడీలు. సరే నువ్వు వాళ్ళని గమనించు, నేను సార్కి కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి జేపీకి కాల్ చేశాడు రౌడీ. జేపీ రౌడీ కాల్ చేయటం చూసి లిఫ్ట్ చేసి, ఏమిట్రా పొద్దున్నే కాల్ చేశావు, ఏమిటి విషయం అన్నాడు. సార్ ఆ అభి వాళ్ళు వచ్చారు, ఇప్పుడేం చేయాలి, వాళ్ళు మీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారట అని చెప్పాడు రౌడీ. నువ్వేం చేయకు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేవు కదా, వాళ్ళు మీటింగ్ కి రాలేక ప్రాజెక్టు లూజ్ అవటం చూడాలి, జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చెయ్యి అని కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేశాడు జెపి. మరో ప్రక్క, రేయ్ ముందు రూమ్ కు వెళ్లి మాట్లాడుకుందాం, మీటింగ్ టైం అవుతుంది అన్నాడు అభి. బావా చాలా ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పాలి అంటే ఈ రోజు వరకు నీకు కాల్ కలవలేదు అని జరిగినది మొత్తం చెప్పాడు సంతోష్. అభి రూమ్ లో మొత్తం చూసి సంతోష్ ని చూసి కోపంగా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నావురా, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ ప్రాజెక్టు మన చేయి జారిపోయినట్టే, దేనికోసం మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అని బెడ్ పై కూర్చున్నాడు. బావా పోనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి టైం అడుగుదాం అన్నాడు సంతోష్. లేదురా వాళ్ళు ఎవరు, మన దగ్గర సింగిల్ మిస్టేక్ జరిగినా ఈ ప్రాజెక్టు ఆర్డర్ లో వేరే కంపెనీకి పోతుంది, సో వాళ్ళేమీ చేయలేరు, చూడకపోతే ఇదంతా ఎవరో కావాలి అని చేశారు అని తలపట్టుకున్నాడు అభి. సార్ మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పేది అని మను మాట్లాడుతూ ఉంటే అభి కోపంగా పైకి లేచి తనను గట్టిగా చెంపపై కుట్టాడు. బావా ఇప్పుడు తనేం చేసిందని తనను కుట్టావు అన్నాడు సంతోష్. ఏం చేసిందా, ఇదంతా దీనివల్లే, ఇది నాతో పాటు వచ్చి ఆ అడవిలో పడిపోవటం, నేను వెళ్ళటం, మిస్ అవటం, ఇక్కడ ప్రాజెక్టు డీటెయిల్స్ మిస్ అవటం, ఇదంతా దీనివల్లే అని మను వైపు చూశాడు అభి. బావా తనేమీ కావాలని చేయలేదు, ఏదో తనకు తెలియకుండా జరిగిపోయిన దానికి తనని బ్లేమ్ చేయటం బాలేదు అన్నాడు సంతోష్. అన్నయ్య మీరు ఆగండి, అభి గారు నేను ఇప్పుడే వస్తాను, జస్ట్ 5 minutes వెయిట్ చేయండి అని చెప్పింది మను. మైత్రి ఎక్కడికి అని అడిగాడు సంతోష్. మను సంతోష్ మాటలు వినకుండా బయటకు వెళ్ళింది. అలా వెళ్ళిన మను 5 minutes తర్వాత లాపి అండ్ కొన్ని పేపర్స్ తీసుకుని రూమ్ లోనికి వచ్చింది. సంతోష్ మనుని చూసి, మైత్రి ఆ పేపర్స్ ఏమిటి అని అడిగాడు. అభి మను వైపు చూశాడు. మను అభి ఎదురుగా నిలబడి లాపి అభి పక్కన పెట్టి పేపర్స్ అభి చేతిలో పెట్టి, అభి గారు మీరు ఏదైతే నా వల్ల మిస్ అయ్యాయి అని అన్నారో ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పింది. మైత్రి ఇవన్నీ నీ దగ్గర ఎలా అని అడిగాడు సంతోష్. అభి అవన్నీ చూసి కొంచెం హ్యాపీగా ఊపిరి పీల్చుకొని సంతోష్ మను వైపు చూశాడు. అన్నయ్య ఇంకా టెన్షన్ ఏమీ లేదుగా, మీ ప్రాబ్లము సాల్వ్ అయింది కదా, మీటింగ్ టైం అవుతుంది, రెడీ అవ్వండి అన్నది మనం. సరే మైత్రి ఇవన్నీ నీ దగ్గర ఎలా ఉన్నాయి, బట్ ఏదైతేనేం ప్రాజెక్టు కాపాడావు మైత్రి, చాలా థ్యాంక్స్ అన్నాడు సంతోష్.
అదేమీ లేదన్నయ్య, ఈ ప్రాజెక్టు మీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. దీనికోసం ఎంతమంది ట్రై చేస్తున్నారో ఆ రోజు టెండర్ వేసేటప్పుడే తెలిసింది. మరి ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉన్నారంటే డౌట్ వచ్చింది. అందుకే సేఫ్ సైడ్ గా ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని బ్యాకప్ ఉంచాను, ఫైల్స్ అన్ని స్పేర్ పెట్టాను. నేను అది చెప్దాం అనుకునే లోపే మీరు టెన్షన్ పడ్డారు అని అభి వైపు చూసింది మనం. సారీ మైత్రి, వాడేదో ప్రాజెక్టు పోతుంది అని టెన్షన్ లో కుట్టాడు. ఇంటెన్షనల్ గా ఏమీ చేయలేదు, నువ్వేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పాడు సంతోష్. అయ్యో అన్నయ్య, నేను అది ఎప్పుడో మర్చిపోయాను. సరే, త్వరగా రెడీ అవ్వండి, అసలే మీటింగు టైం అవుతుంది. ఇంకా మీరు ఇలాగే ఉంటే నిజంగానే మనం ప్రాజెక్టు మిస్ అవుతాం. రెడీ అవ్వండి అని వెళ్ళిపోయింది మనం. నిజంగా బావా, మైత్రి మనల్ని సేవ్ చేసింది. కానీ నువ్వు ఒక్కసారైనా మైత్రి చెప్పేది వినవలసింది, తొందరపడి కొట్టావు అని ఫ్రెష్ అవటానికి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు సంతోష్. అత్త అని హ్యాపీగా అరిచింది ప్రీతి. ప్రీతి, నువ్వు అలా అరవకే, నువ్వు అరుస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. అసలే ఇప్పుడిప్పుడే నా నడుం వాలుకు వచ్చింది అన్నది ఇంద్రాణి. అబ్బా అత్త, నువ్వాగు, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాము అని వచ్చాను అన్నది ప్రీతి. సరే చెప్పి చావు అన్నది ఇంద్రాణి. నాకు పెళ్లి అవని నీ పని చెప్తా అని మనసులో అనుకుని, అత్త మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది అని చెప్పింది ప్రీతి. ఏమిటే, నిజమా అన్నది ఇంద్రాణి. అత్త, నేను ఇప్పుడే కనుక్కున్నా. బావా ప్రాజెక్టు మీటింగ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కి కంప్లీట్ అవుతుంది. మనం మన ప్లాన్ ఈవినింగ్ స్టార్ట్ చేయొచ్చు. బావకి ఎక్కువ టైం ఇవ్వకూడదు. అందుకే మనం రేపే బావని రప్పించి పెళ్లికి ఒప్పించాలి. ఏమంటావు అన్నది ప్రీతి. నువ్వు అన్నది నిజమే ప్రీతి, అయితే మనం ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నువ్వు అన్ని రెడీగా ఉంచు అని చెప్పింది ఇంద్రాణి. ఓకే, నేను అన్ని చూసుకుంటా, నువ్వు కూడా రెడీగా ఉండు అని వెళ్ళిపోయింది ప్రీతి. ప్రీతి బయటకు రావటం చూసి మాణిక్యమ్మ గారు పక్కకు తప్పుకొని ప్రీతి వెళ్ళిపోయాక ఎవరికో కాల్ చేసి తనని ఫాలో అవమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.